Hello my lovely people, welcome back to my channel Karthikaites. Nenu mee Karthika. నేను ఉండుంటే ఇంకా బాగుండేది ఎందుకంటే అప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారన్నమాట. ఇప్పుడు చూడండి ఇవాళ అసలు ఎంత మంది ఉన్నారో బాబోయ్. I don't know ఎలా ఉంటుంది మొత్తం బోట్ అంతా నిండిపోతుంది. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. This is the Copenhagen Opera House. I'm going to ఏదైనా ప్యాలెస్కి వెళ్దాం అనుకుంటున్నాను. లెట్స్ సీ. హలో మై లవ్లీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తికైట్స్. నేను మీ కార్తిక. అందరూ ఎలా ఉన్నారు? టుడే ఇస్ డే 3 ఇన్ మై కోపెన్హాగన్ ట్రిప్. మీరు ముందు వీడియోలో చూసారు కదా, నేను కోపెన్హాగన్ వచ్చాను. డెన్మార్క్ విచ్ ఇస్ మై 31st కంట్రీ అండ్ కోపెన్హాగన్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఈ రోజు నేను కెనాల్ టూర్ కి వెళ్ళబోతున్నాను. ఇంకా చాలా ఉంది ప్లాన్. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక నా గురించి చెప్పాలి కదా. నా పేరు కార్తిక. నేను ఇప్పటి వరకు 30 కంట్రీస్ ట్రావెల్ చేశాను అండ్ దిస్ ఇస్ మై 31st కంట్రీ. ఈ ఛానల్లో నేను ట్రావెల్ రిలేటెడ్ కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటాను. మరి మీరు ఇలాంటి కంటెంట్ మీకు ఇష్టపడితే డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వెల్కమ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ కార్తికైట్స్. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో యా, నిన్నేమైందంటే నేను కెనాల్ టూర్కి వచ్చాను. ఫస్ట్ అదే నా ప్లాన్ ఉండే. అయితే వచ్చినప్పుడు నాకేం చెప్పిందంటే నెక్స్ట్ 20 minutesలో ఉంది అని చెప్పింది. సో వాట్ ఐ డిడ్ వాస్ అలా తిరిగేసి పక్కన ఇదంతా కెనాల్ అంతా కూడా చూసుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఆ స్లాట్ అయిపోయిందని చెప్పారు. తర్వాత స్లాట్ ఇంకో 20 minutes తర్వాత ఉంటే అప్పటికే ఇంకా క్లైమేట్ మారిపోతుంది, రెయిన్ వచ్చేస్తుందని చెప్పేసి నేను ఇంకా ప్యాలెస్లోకి వెళ్ళిపోయాను. సో అలా నిన్న మిస్ అయింది. నిన్న ఉండుంటే ఇంకా బాగుండేది ఎందుకంటే అప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారనమాట. ఇప్పుడు చూడండి ఇవాళ అసలు ఎంత మంది ఉన్నారో బాబోయ్. ఐ డోంట్ నో ఎలా ఉంటుంది మొత్తం బోట్ అంతా నిండిపోతే మనం ప్రాపర్గా చూడగలమా లేదా ఐ డోంట్ నో. బట్ యా లెట్స్ సీ. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నేను బుక్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు కూడా అంతే, ఇవాళ కూడా అంతే అయింది. నేను 11:50 స్లాట్ అని ప్లాన్ చేసుకొని వచ్చాను, 10:50 స్లాట్ అని. అయితే ఇక్కడికి వచ్చాక ఏమైందంటే 12:10 స్లాట్ దొరికింది. బట్ ఇంకా బోట్ అయితే రాలేదు. బట్ చాలా అంటే చాలా మంది క్రౌడ్ ఉన్నారు. ఐ డోంట్ నో ప్రాపర్గా ఎలా చూడాలో లేదో. సో ఇప్పుడు చూడండి ఎంత మంది ఉన్నారో ఇక్కడ. అండ్ ఇప్పుడే బోట్ వచ్చింది. వి విల్ గో టు ద క్రూజ్. రెండు రోజుల నుంచి అనుకుంటున్నాను వర్షం పడకూడదు కెనాల్ టూర్స్లో, ఐ వాంట్ టు ఎంజాయ్ ఇట్ అని. కానీ చాలా 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 బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు. తెలియట్లేదు. ప్లీజ్ పడకుండా ఉంటే బాగుండు, కానీ పడుతుంది. ఏం చేయలేము. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? 2 days నుంచి అనుకుంటున్నాను క్లైమేట్ మంచిగా ఉన్నప్పుడు చూసి తీసుకోవాలని. నేను టికెట్ తీసుకున్నప్పుడు బాగానే ఉంది. కరెక్ట్గా లోపలికి ఎంట్రీ అయ్యేటప్పుడు వర్షం స్టార్ట్ అయింది. యూ కెన్ సీ దిస్. ఎంత వర్షం పడుతుంది. ఐ హోప్ తగ్గిపోతుంది అని. చూద్దాం. కొంచెం వర్షం పడుతుంది, తర్వాత మళ్ళీ కొంచెం ఎండ వస్తుంది. ఐ డోంట్ నో, కానీ ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు ఎంజాయ్. లెట్స్ సీ. ఇప్పుడే బోట్ స్టార్ట్ అవబోతుంది. అందరూ బోర్డ్ అయ్యారు. ఫైనల్గా నేను ఏదైతే నాకు ఈ ప్లేస్ కావాలి అనుకున్నానో ఈ ప్లేస్ నాకు వచ్చింది. వీఆర్ గోయింగ్ టు వ్లాగ్.
అయిపోతుంది. ఇప్పుడు వాటర్ సౌండ్ వస్తుంది, ఈయన మైక్ సౌండ్ వస్తుంది, వెనకాల మోటార్ సౌండ్ వస్తుంది. నా మాట ఎలా వినిపిస్తుందో నాకు తెలీదు, బట్ యా లెట్స్ సీ. బ్యూటిఫుల్ ఉంది. నాకు ఆమ్స్టర్డామ్ ఫీల్స్ వస్తుంది కెనాల్ టూర్ లో. వావ్, వర్షం పడుతుందని లోపల కూర్చోబోయాను. అప్పుడు డెఫినెట్ గా ఇది మిస్ అయ్యేదాన్ని నిజంగా. కోపెన్ హ్యాగన్ కార్డ్ ఉన్న వాళ్ళు వేట్ స్ట్రాండన్ అనే స్టాప్ లో ఎక్కాలి. ఇప్పుడైతే వీళ్ళు నివాన్ దగ్గర వచ్చాం కదా, బ్యూటిఫుల్ ప్లేస్ విత్ కలర్ఫుల్ అక్కడికి వచ్చామన్నమాట. నివాన్ దగ్గర ఏంటంటే ఎక్కకూడదు, ఎందుకంటే ఎక్స్ట్రా చార్జ్ ఉంటుంది. సో వేట్ స్ట్రాండన్ దగ్గర మాత్రమే కోపెన్ హ్యాగన్ కార్డ్ ఉన్న వాళ్ళు బోర్డ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు అంతకుముందు ఎక్కిన వాళ్ళ కోసం ఇక్కడ స్టాప్ ఉంది నివాన్ దగ్గర. సో ఇప్పుడైతే ఇక్కడికి వచ్చాం నివాన్. వాటర్ చిందుతున్నాయి బోట్ తిరిగినప్పుడు. This is the Copenhagen Opera House. So this is the Little Mermaid statue. కోపెన్హాగన్ లో కొంచెం ఫేమస్ ల్యాండ్ మార్క్ అన్నమాట. అండ్ చాలా మంది జనం ఉన్నారు చూసారు అక్కడ ఫోటోలు దిగడానికి. వాటర్ లెవెల్ చాలా హైగా ఉంది చూడండి, పట్టుకుంటున్నాను ఇక్కడ. ఓ మై గాడ్, The circle bridge consists of 5 circles with each their own masts. It is supposed to look like 5 ships that are lying so close to each other that you can walk from one to the next one. Wow. Just like here on the bridge. This is that's the circle bridge on each of them. This is the circle bridge. చూడండి ఇంత సన్న పాతలోకి ఎలా వెళ్తుందో. ఓ మై గాడ్, లుక్ ఎట్ దిస్. ఇంత చిన్న రౌండ్ లోకి దూర్చాడు బోట్. కరెక్ట్ గా బోట్ పట్టేంత పాత అన్నమాట ఇది.
డన్ విత్ ద కెనాల్ టూర్. ఎక్కడైతే బోట్ని బోట్ చేసామో అక్కడికి తీసుకొచ్చి డ్రాప్ చేశారు. సో ఇక్కడ ఎవరైతే ఎక్కారో ఇక్కడే దిగమని చెప్పారు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ ద ఫైనల్ స్టాప్ ఆఫ్ కెనాల్ టూర్. సో దిస్ స్టాప్ ఏంటంటే వేద్ స్ట్రాడన్ అంటారు. అండ్ ఎవరికైతే కోపెన్హాగన్ కార్డు ఉంటుందో వాళ్ళు ఇక్కడే బోట్ చేయాలి. నివాన్లో ఎక్కితే మాత్రం ఎక్స్ట్రా ఉంటుందన్నమాట టికెట్ ప్రైస్. సో అందుకే కోపెన్హాగన్ కార్డు ఉన్న వాళ్ళు ఇక్కడే ఎక్కొచ్చు. నివాన్ కుండ కూడా వెళ్తారు కాబట్టి నో ప్రాబ్లం, అక్కడ కూడా ఎక్కే వాళ్ళు ఉంటారు. కానీ మనకి అదంతా కూడాను చూసినట్లు ఉంటుంది. సో ఈ స్టాప్ అయితే బాగానే ఉంది. ఫస్ట్ వర్షం స్టార్ట్ అయింది కదా, తర్వాత ఆగిపోయింది. వర్షం పడుతుందేమోనని ఫస్ట్ అయితే లోపల కూర్చున్నాను. ఎందుకో సడన్గా పడితే పడింది, తడితే తడవని, ఏమైతే అది అవుతుంది అని చెప్పేసి బయటకు వచ్చి కూర్చున్నాను టు ద కార్నర్ సీట్. ఆ సీట్ చాలా బాగుంది, మంచిగా చూడొచ్చు అండ్ బ్యూటిఫుల్గా ఉంది. యా, ఐ రియల్లీ లైక్ దిస్ కెనాల్ టూర్. డెఫినెట్గా కోపెన్హాగన్ వచ్చినప్పుడు ఐ రికమెండ్ ఇట్ అండ్ చాలా బాగుంది. ఇప్పుడే బోట్ కదులుతుంది. చాలా బాగుంది కెనాల్ టూర్. ఐ రియల్లీ రికమెండ్ ఇట్. కోపెన్హాగన్ వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ టు డూ ఇస్ ద కెనాల్ టూర్స్. సో నౌ లెట్స్ గో టు సమ్ అదర్ ప్లేస్. నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఫస్ట్ అయితే ఆకలేస్తుంది, ఏమైనా వెళ్ళి తినాలి. ఈరోజు కూడా ఫాస్ట్ ఫుడ్డే నేను పిక్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే టైం లేదు. కోపెన్హాగన్ కార్డ్ వచ్చేసి అట్రాక్షన్స్ అన్నీ ఫ్రీ ఉంటాయి, కానీ అవేమో ఓన్లీ 4 వరకే ఎంట్రన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఆల్రెడీ 1:30 అయిపోయింది. ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏదైనా ప్యాలెస్కి వెళ్ళాలన్నా కానీ ఎంట్రన్స్ క్లోజ్ చేసేస్తారు కొంచెం లేట్ అయితే. సో అందుకని చెప్పేసి వెంటనే వెళ్ళి ఏదో ఒకటి ఫాస్ట్గా ఏది దొరికితే అది పిక్ చేసుకొని నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఏదైనా ప్యాలెస్కి వెళ్దాం అనుకుంటున్నాను. లెట్స్ సీ.